హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పిఠాపురం అక్కడి వారికి ఆయనో వరం. నిజమే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందే పోటీ చేస్తున్న సందర్భంలోనే చెప్పిన మాట ఏంటంటే పిఠాపురాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. ఆ మేరకు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన మొదలు ఈ ఏడాది కాలంలో ఏం చేశారు ఒకసారి మనం మననం చేసుకుందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు వెళ్ళారు. ఆయన వెళ్ళలేని సందర్భాల్లో నాగబాబు గారు ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారికి వాస్తవానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గానికి అంత దూరం వెళ్ళి ఎవ్రీ టైం చేసే అవకాశం లేనప్పటికీ రిమోట్లో ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చివరికి నిన్న చూసాం, పిఠాపురంలో ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే ఎలక్ట్రీషియన్లకి సేఫ్టీ మెజర్స్ కోసం సేఫ్టీ కిట్స్ పంచారు. సో అది కూడా మంగళగిరి నుంచే ఆపరేట్ చేశారు ఆయన. అలాగే పిఠాపురానికి సంబంధించి నర్సులకు సంబంధించి వాళ్ళ నర్సెస్ డే రోజు వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ తిరుగుతున్నా కానీ, ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యాడు కదా, ఎక్కడ తిరుగుతున్నా కానీ పిఠాపురం మీద ఫోకస్ మాత్రం మారలేదు అని చెప్పచ్చు. పిఠాపురంలో ఆయన ఆల్మోస్ట్ 308 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు, ఆ పనులు చేపట్టారు. ముఖ్యంగా వీటిలో మనం 100 పడకల ఆసుపత్రి గురించి చెప్పుకోవాలి. పిఠాపురంలో 34 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని 100 పడకలకు దాన్ని అప్గ్రేడ్ చేశారు. అలాగే విద్య, వైద్యం తదితర అంశాల్లో ఆయన మౌలిక వసతులు మెరుగు చేశారు. ప్రతి సందర్భంలో స్కూళ్ళు తిరగటము, హాస్పిటల్ తిరగటము, అక్కడ ఏమీ లేవో వాటన్నింటినీ ఏర్పాటు చేసుకున్నారు. కొంత ప్రభుత్వం ఇచ్చే నిధులు, కొంత కేంద్రం ఇచ్చే నిధులు, కొంత అంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొంత, కేంద్ర ప్రభుత్వ నిధులు కొంత, అవి కాక ఎన్ఆర్ఐల నుంచి కొంత నిధులు, ఈ ఏవైతే కార్పొరేట్లు ఉంటాయో వాటి నుంచి సిఎస్ఆర్ ఫండ్ను కూడా తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వరుసగా మనం చెప్పుకోవాలంటే మొన్నటికి మొన్న అనాథ పిల్లలకు తన జీతాన్ని ఆయన విరాళంగా ఇచ్చేశారు. అంటే ఎవ్రీ టైము 42 మంది అనాథ పిల్లలకి 5,000 చొప్పున పిఠాపురంలో తనకు వచ్చే 2,10,000 రూపాయలని 5,000 చొప్పున ఆయన 42 మంది పిల్లలకు పంచడానికి ఆయన నిర్ణయించుకున్నారు. అది ఈ నెల నుంచి అది అమల్లోకి కూడా వచ్చేసింది. అలాగే స్కూళ్ళలో మౌలిక వసతులు లేవు, చాలా స్కూళ్ళలో ఆయన వెళ్ళిన సందర్భంలో కంప్యూటర్లు లేవు, కంప్యూటర్ ల్యాబ్స్ లేవు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఆయనంటే ఇష్టపడే కొన్ని కార్పొరేట్ సంస్థలకు ఆయన చెప్పారు. సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇకపోతే ప్రతి 3 నెలలకోసారి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అంటే కార్పొరేట్స్ హైదరాబాద్లో ఎవరైతే అక్కడ పిఠాపురంలో కాస్త చదువుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడాను జాబ్ మేళాల ద్వారా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మహిళలకు స్వయం ఉపాధికి సంబంధించి కుట్టు మిషన్లు ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా. అలాగే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు. వాస్తవానికి పిఠాపురానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసేంత స్థాయి లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేసేందుకు ఒక స్కోప్ దొరికింది. దానికి ప్రత్యేకంగా నిధులు వస్తాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి. ఆ నిధుల ద్వారా పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇకపోతే టీటీడీ కళ్యాణ మండపాన్ని కూడా ఆయన నిర్మించారు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఫంక్షన్ హాల్స్ ధరలు ఎట్లా ఉన్నాయో చూస్తున్నాం కదా. సో అలాంటి వారందరూ కూడా టీటీడీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి అందులో పెళ్లి చేసుకునే అవకాశాన్ని కూడా కనిపించాయి. ఇకపోతే మినీ గోకులాలని, ఇంకా రోడ్లు చెప్పండి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్లు వేసేశారు. మినీ గోకులాలు ఏర్పాటు చేసే రైతుల సంక్షేమాన్ని చూస్తున్నారు. ఉపాధి హామీ పనులతోటి ఎక్కడికక్కడ ఊర్లో ఉన్న పనులన్నీ కూడా ఆయన చక్కబెడతా ఉన్నారు. ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అయితే పిఠాపురంలో మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఒకవైపు వర్మ లాంటి వాళ్ళు కర్మరా బాబు ఇతను అనుకునే పరిస్థితుల్లో అతనితో సంబంధం లేకుండా అతను చేస్తున్నాడు నెగటివ్గా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాకు వర్మతో పని లేదు, కేవలం పిఠాపురం ప్రజలతోనే నా పని అంటూ పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒకవైపు సినిమాలు, ఒకవైపు జాతీయ రాజకీయాలు, మరోవైపు రాష్ట్ర రాజకీయాలు, పార్టీని చూసుకోవాలి.
సో ఇన్ని పనులు ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలను చూడాలి. ఈవెన్ దో ఇసుమంతైనా కానీ ఫోకస్ సడలకుండా పిఠాపురాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే పిఠాపురం అక్కడి వారికి ఆయన వరం.